కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్ర వివక్ష. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ వివక్ష చూపిందని, ఇందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాకు హాజరైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై వివక్షత చూపుతుందని, సవితి తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందని ఆరోపించారు. పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయింపు జరగలేదని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు ఎన్పి వెంకటేష్, వినోద్ కుమార్, సిరాజ్ కాద్రి, చంద్రకుమార్ గౌడ్, వసంత రఘు, ఆవేజ్, సాయిబాబా, రాములు, తిరుపతి, ప్రవీణ్ కుమార్, నవనీత్, బెనహర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులకు వీళ్ళందరికీ కూడా పంపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, బీజేపీ, బీజేపీ, జై కాంగ్రెస్, బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్లో కాయిదా కూడా ఇచ్చినందుకు బీజేపీ అటు, బీజేపీ అటు, బీజేపీ అటు. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఢిల్లీకి పోతే అన్ని మంత్రులను ప్రత్యేకంగా కలిసి ఆయా శాఖలలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా గురించి, నిధుల గురించి ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నారు, వినతి పత్రం ఇచ్చుకున్నారు, రిక్వెస్ట్ చేసుకున్నారు. అయినా కూడా చెల్లించలేదు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి, బీజేపీ నాయకత్వం తెలంగాణ పట్ల సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది. ఆంధ్ర ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ పట్ల చూపించట్లే. కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు ఢిల్లీకి తాకే విధంగా మనం అందరం కూడా వాట్సాప్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ వివక్ష చూపిస్తున్న ఈ సవితి తల్లి ప్రేమ ఢిల్లీలోని పెద్దలకు, బీజేపీ పెద్దలకు పోయేటట్టుగా మనందరం కూడా వారం రోజుల పాటు ఇదే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులకు, కేంద్ర మంత్రులకు, ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులకు సాక్షాత్తు మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ పెట్టిన బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇట్లా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల మీదనే ప్రేమ కురిపించిందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, పూర్తి వివక్షపూరితమైన ధోరణితోటి నిర్మలా సీతారామన్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకే దీన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం. మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆ రోజు నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారిని తీసుకొచ్చి ఇక్కడే జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టించి ఆమెతోటి జాతీయ హోదా ఇప్పిస్తాము అధికారంలోకి వస్తే అని చెప్పి అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె పార్లమెంటు ఫ్లోర్ లీడర్గా ఉండే సుష్మా స్వరాజ్ గారు. మరి అంత పెద్ద నాయకురాలు చెప్పింది. అలాగే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇదే మహబూబ్ నగర్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో, ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్స్లో పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తాం, నిధులు సమకూరుస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు దాదాపుగా 11 సంవత్సరాలు అయింది. కానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా వారిచ్చిన మాటను తప్పిండ్రు. పాలమూరు గడ్డ మీద వాళ్ళు ఇచ్చిన మాట తప్పిండ్రు. అందుకే ఈరోజు వాళ్లకు మేము తెలియజేస్తా ఉన్నాం, మా పాలమూరు బిడ్డలు ఇక్కడ
ఎంపీని కూడా గెలిపించుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిపింది. ఇది వారి బాధ్యత. ఇప్పుడు మా పాలమూరు రంగారెడ్డికి నిధులు సమకూర్చే బాధ్యత బీజేపీ ఎంపీలది, బీజేపీ కేంద్ర మంత్రులది, అలాగే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఒత్తిడి పెంచాలి. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రజాస్వామికబద్ధంగా ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఇంకోటి, శంషాబాద్ నుంచి బెంగళూరు దాకా పోయే హైవేని గ్రీన్ ఫీల్డ్ హైవేగా మారుస్తామని చెప్పింది. వాటికి కూడా నిధులు కేటాయించలే. రాష్ట్ర ప్రభుత్వం 12 లేన్ల హైవేను మేము మార్చాలనుకుంటున్నాము, మీరు నిధులు కేటాయించండి, రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు కేటాయిస్తామంటే దాని మీద కూడా రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి బడ్జెట్ మనం చూస్తాం. ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి తాండూరు వరకు రైల్వే లైన్ కావాలి అని చెప్పి మనం ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటా ఉన్నాం. ఈ డిమాండ్ గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు అడుగుతా ఉన్నారు. కానీ దాని మీద కూడా ఎటువంటి ప్రస్తావన లేవు. ఇంకా అనేక ప్రాజెక్టులు మా పాలమూరు జిల్లాకు రావాల్సి ఉండే, తెలంగాణ ప్రాంతానికి రావాల్సి ఉండే, కానీ అవేమీ కూడా పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ను ఒక పక్షపాత ధోరణితోటి కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల పట్ల వివక్షపూరితంగా నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నందుకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మా మిత్రులు వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా గతంలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శించేవారు. మీరు అడుగుతలేరు, అడిగితే అడగండి అమ్మైనా పెట్టరు, మీరు అడగాలి కదా, ఒక రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ రోజు ఆ సాకును చూపించారు. మరి